మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ హాస్పిటల్కి చెందిన వైద్య నిర్లక్ష్యానికి మహిళ మృతి చెందింది. యాక్సిడెంట్తో నెల క్రితం హాస్పిటల్లో వైద్యం కోసం ప్రవల్లిక అనే మహిళ వచ్చింది. మొదట 3.5 లక్షల ప్యాకేజీతో నయమవుతుందని వైద్యులు చెప్పారు. 2 నెలల నుండి వైద్యం పేరిట 16 లక్షలు చెల్లించారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్సకు ప్రవల్లిక సహకరించడం లేదని బంధువులకు సమాచారం ఇచ్చిన కొద్దిసేపటికి ఆమె చనిపోయింది. దీంతో మంచిగా ఉన్న తన కూతుర్ని చంపేశారు అని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. షూటింగ్కు తప్ప అమోర్ హాస్పిటల్ వైద్యానికి పనికిరాదని మండిపడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అమోర్ హాస్పిటల్ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉంది మీ అమ్మాయి ఆపరేషన్ బాగా అయ్యింది అని అన్నారు. అది ఎందుకు పెట్టిర్రు అని అడిగా నోట్లో. వెంటిలేషన్ ఎందుకు పెట్టిర్రు అంటే అట్లా పెడతారమ్మా, ప్రొద్దున 6 గంటలకే తీసేస్తాము, మంచిగా ఉంది, ఏం లేదు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అన్నారు. ప్రొద్దున 9 గంటల 2 సార్లు పోయి చూసి వచ్చినా పలకరిస్తే పలికింది. ప్రొద్దున 9 గంటలకు సీరియస్ ఉందంటే అంతసేపట్లో ఎట్లా సీరియస్ అవుతుంది? మంచిగా ఉన్న అమ్మాయి, మా అమ్మాయికి ఒక జ్వరం కానీ ఏ రోగాలు ఏవి లేవు, మంచిగా ఉన్న అమ్మాయి అందుకు వారం రోజు 3 వారాలల్లో మంచి చేస్తా అన్న అతను 3 నెలల నుండి తిరుగుతున్నాం. ఇంకా ప్రతి వారం ఒక్కసారి కూడా మిస్ కాలే. ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు. మా పాప మాకు మంచిగా కావాలి కదా అని ఇప్పుడు మా బిడ్డ మాకు కావాలి. ఇంత కష్టపడి ఇన్ని నెలల నుండి తిరిగి నా బిడ్డను నాకు ఇవ్వాలి. ఉత్తి బోన్ ఒకటి ఫ్రాక్చర్ అయ్యింది, అవి సెట్ చేసేస్తాము, 4 lakhs ఏమో అవుతుంది అని చెప్పినారు. అంత మేము పెట్టుకోలేము సార్, మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అంత మనీ లేవంటే 2.5కి ఓకే చేస్తా అని చెప్పినారు. 5 రోజుల్లో 6 లక్షల బిల్ చేసినారు. 6 లక్షల బిల్ చేసి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ పగిలిపోయింది, మోషన్ పైప్ పైకి వేయాలని చెప్పినారు. ప్రతిరోజు సార్ నరకం చూపిస్తున్నారు, ఏదో ఒకటి 6-7 రోజులు ఉంచుకున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేస్తే అన్నిటికీ ఒకటొకటి చేస్తారు కదా. స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్కిన్ని ముట్టుకోకుండా తర్వాత స్కిన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిందని చెప్పినారు. ఆ స్కిన్కి ఎంతసేపు స్కిన్ తగ్గడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చినారు, కానీ ఇక్కడ నుంచి తీసి పైపు పైనకి వేసినారు. పైకి వేసిన తర్వాత బోన్స్ అవన్నీ కరెక్ట్ అయిపోయినాయి. ఎప్పుడు చూడు నైట్ చేస్తారు, ఎవరు ఉండేవాళ్ళు కాదు, మా మమ్మీ ఒక్కతే ఉండేది. నైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. పేషెంట్ బీపీ తక్కువ ఉంటే రిస్క్ తీసుకొని డయాగ్నోసిస్ చేశామని చెప్పారు. అది పడిపోతుంటే కూడా ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి? మెడిసిన్ ఇస్తున్నాం అని చెప్తానే ఉన్నారు ఎంతసేపు.